పాపాలను గడగటానికి 500 రోజులు సరిపోవట్లేదని అంటున్నారు. నేను అదే అంటున్నా, పాపాలు శాపాలు పిల్లి కూతలు ఇవి కాదు కదా అల్టిమేట్గా కడుపు నింపేది. మీకు ప్రభుత్వం నడపమని 5 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చారు. ఆ 5 ఏళ్లలో మీరు ఏం చేస్తారు? 100 రోజులు చేయనియాలి కదా, మీరు పని చేయనీయట్లేదు కదా. ఇక్కడ ఆయన ఏం పని చేయదలుచుకున్నారు? మేమేమా పని చెప్పండి. రైతు బంద్ చేస్తుంటే మేము వెళ్ళి బ్యాంకులో అడ్డంగా పడుకున్నామా? రుణమాఫీ చేస్తుంటే మేమేమైనా అడ్డం పడ్డామా? మహిళలకి 2500 రూపాయలు ఇస్తానంటే మేమేమైనా ఆపామా? తులం బంగారం ఇస్తే బంగారం షాపుల కాడ ధర్నా పెట్టామా? మేమేమి ఆపాము? అసలు ఆయన చేయాలనుకున్న పని ఏంటి? ఆయన చేస్తుంది ఒకటే పని. మోడీ గారే చెప్పారు గొప్పగా, తెలంగాణలో విచ్చలవిడి అవినీతి జరుగుతోంది, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతోంది, రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు అవుతుంది, ప్రతి బిల్డర్ దగ్గర తోలు వలిచి స్క్వేర్ ఫీట్కి 200 రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పారు. కానీ ఇంతవరకు కార్యక్రమం ఉండదు, దాని మీద కార్యాచరణ ఉండదు, ఒక అవినీతి మీద కూడా విచారణ ఉండదు, అది వేరే విషయం. కానీ వాస్తవం ఏంటి? ఢిల్లీకి మూటలు పంపుతున్నమాట వాస్తవం, ఇక్కడ దోపిడీ జరుగుతున్నమాట వాస్తవం. తెలంగాణలో కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నాయి తప్ప రైతులకు మాత్రం రైతు బంధు పడదు, రుణమాఫీ జరగదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు కాదు. ఇది వాస్తవం.